ఫెయిత్ ఈజ్ డివైన్ ఎబిలిటీ. యూజ్ ద నేమ్. చూడండి, మీరు దేవుడు అద్భుతాలు చేస్తే ఆయన వాక్యాన్ని బోధిస్తే ఏమంటారు? మ్యాన్ ఆఫ్ గాడ్. హీఈస్ అ మ్యాన్ బట్ హీ హాజ్ సంథింగ్ బిలాంగ్ టు గాడ్. దైవజనుడు అంటే దైవానికి సంబంధించి కొన్ని కనెక్షన్ ఉంది అతనికి. మీరందరూ సర్వోన్నతుని కుమారులు అంట. అంటే ఏంటి? ఆయన లాంటి సామర్థ్యాన్ని మీరు వాడుకోవాలి. లిటిల్ ఫెయిత్ విల్ నాట్ డిస్టింగ్విష్ యూ, బట్ గ్రేట్ ఫెయిత్ విల్ డిస్టింగ్విష్ యూ, టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. విశ్వాసం ఏం చెప్తుందో తెలుసా? ఫెయిత్ సేస్ యు ఆర్ నాట్ హ్యూమన్. ద నేచర్ సేస్ యు ఆర్ హ్యూమన్. ఎడ్యుకేషన్ సేస్ యు ఆర్ హ్యూమన్. సృష్టి చెప్తుంది నువ్వు మానవుడు అని, చదువు చెప్తుంది నువ్వు మానవుడు అని, కానీ విశ్వాసం ఒకటే చెప్తుంది నువ్వు దైవం అని. సో ఫెయిత్ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. అందరూ చెప్పండి, అన్నిటికంటే గొప్పది విశ్వాసమే అనండి. ఎవ్రీథింగ్ ఈజ్ బీటబుల్ బట్ ఫెయిత్ ఈజ్ అన్బీటబుల్. ఫెయిత్ ఈజ్ గివెన్ టు ఎస్కేప్ డీమోన్స్. యువర్ ఇన్హెరిటెన్స్ కమ్స్ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ బై ఫెయిత్. అంటే నువ్వు విశ్వాసము ద్వారా పెంచుకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి నువ్వు పనిచేస్తావంట. చూడండి, దావీదు విశ్వాసం ద్వారా తన సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. అటు ఎలుగుబంటిని చీల్చేశాడు, సింహాన్ని చీల్చేశాడు. వీడిని గొలియాతుని చూసి అన్నాడా, నేను నీ తల తెగ్గొట్టి నీ మాంసాన్ని నేను కాకులు పెడతాను అన్నాడు. అంటే దావీదు ఎంతటోడే, కానీ విశ్వాసములో అతని సామర్థ్యము చాలా గొప్పగా చేసుకున్నాడు. మే ఫెయిత్ డెవలప్ యువర్ ఐడెంటిటీ దిస్ ఇయర్. విశ్వాసము నీ యొక్క స్వరూపాన్ని మార్చునుగాక. ఫెయిత్ విల్ బిల్డ్ యువర్ ఐడెంటిటీ. If you don't have faith, build your image by the word of God. Faith builds your identity. Satan cannot steal what is covered by faith. బైబిల్లో ఒక మాట ఉంటుంది, విశ్వాసము కానిది పాపం. అంటే ఏదైనా సరే నువ్వు విశ్వాసముతో దాన్ని కప్పలేదనుకోండి, విశ్వాసంతో పొందుకోలేదనుకోండి, అపవాదాన్ని దొంగిలిచ్చేస్తాడు. నేను గొప్ప ఉన్నావా, రేపు పొద్దున్న మొత్తం పోవచ్చు. అందుకే అంటారు, ఈరోజు డబ్బులు ఉంటాయి రేపు పోతాయి, ఈ ఉద్యోగం ఉంటే పోతుంది, కానీ విశ్వాసం ఎప్పుడు పోదు, అంతకంతకు మహిమగలదవుతుంది. ఫెయిత్ నెవర్ గెట్స్ డిమినిష్డ్. ద నేచురల్ విల్ సే ఇట్ విల్ గో. మంచి కాలాలు వస్తాయి, చెడు కాలాలు వస్తాయి. ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. విశ్వాసం ఏముంటుంది? నా కుడి పక్కన 2,000, నా కొడ పక్కన 8,000 పట్టిన అపాయం నా వద్దకు రాదంటుంది. ఇన్ మై ప్రాస్పరిటీ ఐ షాల్ నాట్ బి మూవ్డ్. నేను మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తా. ఫెయిత్ హ్యాస్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. గ్లోరీ టు గ్లోరీ. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా? గొప్పతనం బయటికి రావాలంటే నీ విశ్వాసం ఎలా ఉండాలా? గొప్ప విశ్వాసం. ఏది తర్వాత పోస్ట్ పోన్ చేయొద్దు. క్లెయిమ్ ఇట్ టుడే. ఫెయిత్ రైజెస్ యూ అబౌవ్ యువర్ అపోజిషన్. విశ్వాసము నిన్ను ఎదిరించే దానికంటే పైకి నిన్ను ఎక్కిస్తుంది. ఎందుకంటే కష్టాలు రాకుండా ఉండవు, శత్రువు ఇబ్బంది పెట్టకుండా ఉండడు, శ్రమలు రాకుండా ఉండవు. లూకాసు వార్త 17:1. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము. అభ్యంతరాలు వస్తాయి. చాలా మంది అభ్యంతరాలు ఇరుక్కుపోతారు. శిష్యులు చెప్తున్నాడు, అభ్యంతరాలు వస్తాయి, కానీ నా యందు ఉండే మీ విశ్వాసము దాన్ని జయించేసి ఉందంట. యు ఆర్ అబౌవ్ ద అపోజిషన్. వీడిలాగా ఇది ఎలా జరుగుతుంది, వాడిలా పర్మిషన్, ఇవన్నీ వస్తాయి. ఈ సంవత్సరం మీరు వాటిని అత్యధికంగా అధిగమించుదురుగాక. అపోజిషన్, యూ కెనాట్ ఫైట్ ద అపోజిషన్ అని తిట్టుకోక. డోంట్ క్రిటిసైజ్, యు రైజ్ అబౌవ్ ద అపోజిషన్. ఫెయిత్ లిఫ్ట్స్ యూ అబౌవ్ ద అపోజిషన్. శ్రమలు రాకుండా ఉండవు, అభ్యంతరాలు రాకుండా ఎవడో కూడా వస్తాడు. అందుకనే దేవుడు అన్నీ చెప్పడు. అందుకే విశ్వాసంతో వెళ్ళిపోవాలి. నీకు సామర్థ్యం పెరిగే కొలది దేవుడు అలౌ చేస్తాడు అపోజిషన్. ఓకే, యా, దట్స్ హౌ గాడ్ డీల్స్. ఓకే, కానీ దేవుడు వాళ్ళు నోరు మూసేటట్టు వాళ్ళు ఎంత స్థాయికి వస్తుందంత పై స్థాయికి తీసుకెళ్తానే ఉన్నాడు. ఇప్పుడు ఎలా అయిపోయింది? ఇప్పుడు నీ స్థాయి ఎంత? ఇప్పుడు ఎవరన్నా వస్తే ఇందులోంచి దేవుడు ఏం మహిమ తీయబోతున్నాడో అనే స్టేజ్కి వచ్చేసాడు. అభ్యాసము, దాన్ని అభ్యాసించిన వారికి ఆనందం అంట. ఈ సంవత్సరం మీ అభ్యాసము ఆనందముగా మారునుగాక. ఈ సంవత్సరం మీ అపోజిషన్కి, అందుకే మీ దుఃఖంగా ఉంటుంది ఇలాగా. ఈ సంవత్సరం మీ జ్ఞానం అనుభవపూర్వకమైన జ్ఞానముగా మారునుగాక. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ అసంప్షన్. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ వర్డ్. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ ఎమోషన్. Faith is not a positive assumption or a positive emotion or a positive imagination to feel good. Faith is as real as God. Faith is a reality. It begins by knowing the will of God. It is covered by God's ability. The word is covered by God's ability. విశ్వాసం అనేది మంచి మాటలు కాదు, కేవలం మంచి తలంపులు కాదు, మంచి ఊహలు కాదు. విశ్వాసం అనేది తప్పకుండా జరిగే దేవుని సామర్థ్యము. విశ్వాసం అనేది యేసు పలికిన మాటతో ఆరంభమవుతుంది. అది యేసు పలకకపోతే అది విశ్వాస సంబంధమైంది కానే కాదు, అది గుడ్డి విశ్వాసం. ఫెయిత్ బిగిన్స్ విత్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరూ చెప్పండి, యేసు పలికిన మాటను బట్టే విశ్వాసం ఆరంభమవుతుంది.
కానీ దేవుడు అబ్రహాంతో ఏమన్నాడో తెలుసా? మేగాడు అనలేదు, షూర్ కూడా అనలేదు, నా మీద ఒట్టు ఆశీర్వదిస్తాను అన్నాడు. తీయండి హెబ్రూలో 6, హెబ్రూ 6. ఫెయిత్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ వర్డ్. జరగవచ్చు, జరగపోవచ్చు. హెబ్రూ రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు, అబ్రహామా నువ్వు పాజిటివ్గా ఆలోచించు, అన్ని తగ్గిపోతాయిలే, నువ్వు పాజిటివ్గా ఉండు అబ్రహామా. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను కనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. Faith is covered by Jehovah's self-promise. Faith is not a joke. Faith is not a positive word. అలా కాదండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా అంటే నువ్వు నమ్ము, నమ్మకపో, ఏమైనా చెయ్యి, నేను నిన్ను ఆశీర్వదించి తీరుతా, నీ అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చుతా అంటున్నాడు. అందుకే ఒకప్పుడు అవిశ్వాసంలో ఉండే సారా వీళ్ళు నవ్వుకునే వాళ్ళు విశ్వాసాన్ని రూఢిగా నమ్మి దాన్ని పొందుకున్నారు. ఫెయిత్ ఈజ్ కవర్డ్ బై గాడ్స్ ప్రామిస్ ఆన్ హిమ్సెల్ఫ్. సో దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్ ఆన్ ఫెయిత్. యూ జస్ట్ నీడ్ టు బిలీవ్. నో ఓట్ ఫర్ ఫెయిత్, నో మెజారిటీ, జస్ట్ బిలీవ్ ఇట్. విశ్వాసం అంటే అది మంచిది, జరుగుతుంది అంటావా? జరగదా? దేవుడు తన మీద తాను ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేసి నిశ్చయముగా అని చెప్పాడు, ఈ సంవత్సరం నిశ్చయముగా మీ జీవితంలో జరుగును గాక. ఎంతమందికి విశ్వాసం పెరుగుతుంది? ఎంతమందికి డౌట్ పోతుంది? గాడ్ ఈస్ కాస్టింగ్ అవుట్ ద డౌట్. ఈ వాక్యము ద్వారా మీ అల్ప విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా మారుస్తున్నాడు. గాడ్ ఈస్ షిఫ్టింగ్ యూ టు రాడికల్ గ్రేట్ ఫెయిత్. యూ క్యాన్ టేక్ ఎ రిస్క్. పక్కన చెప్పు, ఆయన మాట్లాడితే రిస్క్ తీసుకోవచ్చు అనండి. ఫెయిత్ కెనాట్ బి ఆర్గ్యూడ్, కెనాట్ బి డిస్కస్డ్. ఫెయిత్ విల్ జస్ట్ బి ఇంప్లిమెంటెడ్. 105వ కీర్తన 42-44. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాను. వారు తన కట్టడలను గైకొనున్నట్లు, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించాను. మాటలు చెప్పాడా? అప్పగించాడా? వాగ్దానము నెరవేర్చాడు. Faith is not positive word. Faith is fulfillment of the promise. జనముల కష్టార్జితమును వారు స్వాధీనం పొందుకున్నారు. Faith is possessing, not just word and believing. అందరూ చెప్పండి, విశ్వాసం అంటే పొందుకోవడము. అందరూ చెప్పండి, విశ్వాసం అంటే నాకు అప్పగింపబడడము. Faith is possessing and receiving, not just dreaming. విశ్వాసం అంటే నమ్ముతున్నా ఏదో వాళ్ళు ఉండడం కాదు. ఈ సంవత్సరం మీ విశ్వాసము మీకు నమ్మిన వాటివన్నీ మీకు అప్పగింపబడుగాక, మీరు స్వాస్థ్యముగా పొందుకొందురుగాక. ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్, ఫెయిత్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్. ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పాజిటివ్ ఇమాజినేషన్. వన్ డే మన ఫెయిత్లో ఉంటే మంచిది, మనందరం నమ్మితే మంచిది, నమ్మకం, అందుకే డౌట్. కానీ దేవుడు అబ్రహాం ఏమన్నాడు? నా మీద ఒట్టు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇఫ్ యూ క్లెయిమ్ ఇట్, నా ఒట్టు, నాతోడు ఒట్టు, మీరు అందరూ కూడా బ్లెస్ అవుతారు. అందుకే గలతీయులు 3:13-14 ప్రకారం ఆయన సిలువలో ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? అబ్రహాం ఆశీర్వాదం. పాజిటివ్ అబ్రహాం ఆశీర్వాదం. నమ్ముదాం, ఒకరోజు జరుగుతుంది. కాదు, నా మీద ఒట్టు నెరవేరు తీరతాది. ఇట్స్ కవర్డ్ విత్ గాడ్స్ ప్రామిస్ ఆన్ హిమ్సెల్ఫ్. మెయిన్ ఫెయిత్ ఈజ్ వెరీ సీరియస్. ఫెయిత్ కెనాట్ బి నెగోషియేటెడ్, నో ఇమాజినేషన్. ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎంతమంది విశ్వాసం పెరుగుతుంది? దేవుడు ఒట్టు పెట్టించిన వాగ్దానాన్ని సిలువ ద్వారా ఇచ్చాడంట. దేవుడు వాగ్దానం చేసి అబ్రహాం ఆశీర్వాదం ఇస్తానన్నటువంటి సంపూర్ణ స్పష్టత. దేవుని రాజ్యములో బ్లెస్ అయ్యి తీరాల్సిందే. మనం ప్రార్థించాను, ప్రభు ఈ సంవత్సరం నేను బ్లెస్ అవుతానయ్యా. అవును, నువ్వు ఒట్టు పెట్టుకున్నా, నేను ఎందుకు ఇంకా అనుమానంతో ఉన్నాను? యూ హ్యావ్ బ్లెస్డ్, యూ హ్యావ్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ సెల్ఫ్. నాయన, నాకు విశ్వాసం వచ్చింది, నీ గొప్ప వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుతాయి. అదొక తలంపులు కాదు, అది ఒక ఆశ కాదు. దట్ విల్ బి ఫుల్ఫిల్డ్. నా జడని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి,